సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ టెక్నికల్ కాన్సెప్ట్ గైస్. ఈ రోజు వీడియో వచ్చేసి టెక్ న్యూస్ అనమాట. సో వీడియో లేట్ చేయకుండా సో ముందుగా అయితే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి మోటో నుంచి రార్జ్ 3 అనమాట. సో దీని ఫస్ట్ లుక్ అయితే మనకి రావడం జరిగింది మొన్ననే, అండ్ మనందరికీ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఫస్ట్ లుక్ అయితే ఉన్నదనేసి. సో ఆ తర్వాత గైస్ మనం దీంట్లో కొన్ని కీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఒకటి మనకి 50 MP వచ్చేసి రేర్ యాంగిల్ కెమెరా అండ్ వైడ్ యాంగిల్ కెమెరాలో మనకి 13 MP ఉన్నది. అండ్ ఆ తర్వాత గైస్ మనకి ఇది జూలై అయితే మనకి రిలీజ్ అయితే అవ్వబోతుందంట. సో వెయిట్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో ఇందులో భాగంగానే ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి దీంట్లో మనకి 2 కలర్స్లో అయితే వేరియంట్స్ మనకి రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకి క్వాట్ బ్లాక్, ఇంకోటి వచ్చేసి ట్రాల్కిల్ బ్లూ అనే 2 కలర్స్ తోటి అయితే మనకి అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత గైస్ మనం దీంట్లో ఇదే స్పెసిఫికేషన్స్లో మనకి స్నాప్డ్రాగన్ ఒక 8th జనరేషన్ 1 ఏదైతే వాళ్ళు పెట్టడం జరిగింది. అండ్ ఇందులో భాగంగానే ఇది అయితే మనకి పర్టికులర్గా ఇది అయితే టెక్నిక్స్ ఏదైతే ఉందో మనకి 91 మొబైల్స్ వాళ్ళైతే ఇది బయటికి రిలీజ్ అయితే అవ్వడం జరిగింది గైస్. సో ఇందులో భాగంగానే ఆ తర్వాత మనం చూసుకుంటే అండ్ దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉందన్నమాట. ఎప్పుడైతే మనము మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుందో పవర్ డిస్ప్లేది, అది క్లిక్ చేసి మనకి ఫింగర్ ప్రింట్ డిస్ప్లే కూడా మనకి దీంట్లో చూసుకునే అవైలబుల్ అయితే మనకి ఉన్నదన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ ఫోన్ అనేది ఉంది. మొత్తానికి అయితే ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి చెప్పలేము, కానీ ఖచ్చితంగా జూలైలో అయితే లాంచ్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మనం పెట్టుకొని అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఫోల్డబుల్స్ ఫోన్స్ ఈసారి చాలా అంటే చాలా రాబోతున్నాయి. అర్థమైతే ఎందుకు ఇలాంటి ఫోన్స్ అనేది వాళ్ళు రిలీజ్ అయితే చేస్తున్నారు అనేసి. అయితే ఇందులో భాగంగానే మనకి రియల్మీ ఇంకా సామ్సంగ్ నుంచి అయితే ఒక 3-4 మోడల్స్ వేరియంట్స్ తోటి అయితే మనకి ఈ ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గైస్. సో ఇందులో భాగంగానే రియల్మీ పక్క పెడితే రియల్మీ ఇంకా బయటికి రాలేదు కొన్ని రా మెటీరియల్స్ అయితే. దీంట్లో అయితే మనకి కొన్ని రావడం జరిగింది. దాంట్లో వచ్చేసి మనకి ఫ్లిప్ 4 అనేది ఒకటి, అండ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4 అనే మోడల్ అయితే ఈ 2 మోడల్స్ అయితే మనకి ఫోల్డబుల్ ఫోన్స్ అయితే మనకి త్వరలో అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుందంట. సో చెప్పుకోవచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు, నెక్స్ట్ 2 monthsలో చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం మీడియాటెక్ నుంచి డైమెన్సిటీ 9000 SoC ఏదైతుందో ప్రాసెసర్ ఇది అనేసి మనకి ఫస్ట్ ఫోన్ అయితే రేపే ఈ నెల 18th రోజు అయితే మనకి విడుదల అయితే అవడం జరుగుతుంది. మహా అయితే ఇంకా ఒక 4-5 రోజులు మాత్రమే ఉన్నది ఆ డేట్కి. అండ్ గైస్ ఇందులో భాగంగానే మనకి వివో నుంచి అనమాట, వివో X80 ఇంకా X80 Pro అనేది మనకి దీంట్లో అవైలబుల్ అయితే ఉన్నదనమాట. సో ఈ చిప్ సెట్ పెట్టినందుకు వాళ్ళైతే దీంట్లో 18th రోజు అయితే వీళ్ళు రిలీజ్ అయితే చేస్తున్నారంట. అంటే మనకు తెలియకుండా చైనాలో యూరోప్లో వాళ్ళు ఆల్రెడీ లాంచ్ చేశారంట, మనకైతే అది ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో దీంట్లోనే కొన్ని కీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అవి వచ్చేసి 6.78 AMOLED డిస్ప్లే అండ్ E5 తోటి అయితే ఉన్నది, 120 Hz రిఫ్రెష్ రేట్. ఆ తర్వాత 80 watts వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ప్రోలో వచ్చేసి మనకి 4700 mAh బ్యాటరీ ఉంటే నార్మల్గా మనకి 4500 mAh బ్యాటరీ అయితే ఉన్నది. ఇది ఓవరాల్గా మనము 9000 SoCలో అయితే మనం చూసుకునే అవకాశం అయితే మనకి అవైలబుల్లో ఉంది గైస్. సో ఇది వచ్చేసి చాలామంది 4th పాయింట్లో మనకి చాలామంది ఒక క్వశ్చన్ అయితే రేస్ చేస్తూ ఉంటారు. అదేంటంటే IQoo నుంచి కొత్త ఫోన్ ఎప్పుడు వస్తుందని. అది ఇప్పుడు రాబోతుంది. అండ్ ఇది ఏంటంటే మనకి IQoo Neo6 అనే మోడల్ తోటి మనకి అవైలబుల్ అయితే రాబోతుందంట. చూద్దాం ఏమవుతుందో. సో ఇందులో భాగంగానే దీని లాంచింగ్ డేట్ ఇంకా మనకి స్పెసిఫికేషన్స్ తెలిసిపోయాయి. ఇందులో మనకి 6.62 ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. స్నాప్డ్రాగన్ వచ్చేసి 870 అనమాట, 870 SoC మిడ్ రేంజ్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. అండ్ ఆ తర్వాత గైస్ మనకి దీంట్లో చిప్ సెట్లో మనకి 8/128 GB అయితే వాళ్ళు స్టోరేజ్ అయితే పెట్టడం జరిగింది పూర్తిగా అయితే. అండ్ వాళ్ళు దీంట్లో 64 MP వచ్చేసి రియర్ కెమెరా సెటప్ అయితే పెట్టడం జరిగింది, ట్రిపుల్ కెమెరా సెటప్ అన్నమాట, అండ్ తర్వాత 80 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ 4700 mAh బ్యాటరీ ఉంటుందంట. అది డజన్ చాలా ఫోన్స్కి అయితే ఇప్పుడు 4700 mAh బ్యాటరీ మాత్రమే అవైలబుల్లో వస్తుంది కాబట్టి. ఆ తర్వాత గైస్ మనం దీంట్లో ఇదైతే మనం 30,000 లోపు అయితే మనం దీని ప్రైస్ రేంజ్ అయితే మనం చూసుకునే అవకాశం అయితే దొరుకుతుంది అనమాట. సో అట్లాస్ట్ మనకి దీంట్లోనే ఇది మనకి జూన్లో నెక్స్ట్ మంత్ లేదా జూలైలో రావచ్చనే ఎక్స్పెక్టేషన్ అనేది మనం ఒక హోప్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు పర్టికులర్ అప్డేట్స్ లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. లాస్ట్లో కూడా 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట, 2 వేరియంట్స్ అనుకోండి. సో ఇది ఏంటంటే బేసికల్గా ఇప్పుడు చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి T సిరీస్లో వాళ్ళు రిలీజ్ చేయడం అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు. డెజర్ట్ను T సిరీస్లో వాళ్ళు రిలీజ్ చేస్తారంట.
జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు రియల్మీ నుంచి నియో 3 ఏదైతే ఉందో GT Neo 3 అది ఇప్పుడు 3T అనే పేరుతో అయితే లాంచ్ చేస్తారంట. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మారుస్తారంట. సో ఇందులో భాగంగానే మనకి ఫస్ట్ రియల్మీ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ ఒక Neo6 3T అనమాట. సో ఇది మనము చూసుకుంటే మనకి 870 స్నాప్డ్రాగన్ తోటి అయితే మనకి అవైలబుల్లో ఉంది. అండ్ 50 MP పవర్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కాబట్టి 12GB ర్యామ్ ఉంటుంది, 256 GB స్టోరేజ్ అయితే ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత కలిసి ఇది ఆల్రెడీ చెప్పినట్టే ఇంతకుముందే యూరోప్లో లాంచ్ అయిపోయింది, మనకు కాకపోతే ఇప్పుడిప్పుడు మనకి తెలుస్తుంది. అండ్ దీని ప్రైజింగ్ రేంజ్ కూడా వచ్చేసి మనకి 40,000 లోపు అయితే మనకి ఇది అవైలబుల్లో ఉంటుందంట. సో 80 వాట్స్ ఫుల్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ Android 12 వర్జన్ మనకైతే ఈ ఫోన్ అవైలబుల్లో ఉంది. సో ఇదే విధంగా గైస్ మనము దీంట్లో నెక్స్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే అది వచ్చేసి మనకి OnePlus నుండి Nord 2T అనమాట. సో Nord 2 ఆల్రెడీ రావడం జరిగింది, ఇప్పుడు Nord 2T అనే పేరుతో వాళ్ళు రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఇదేంటంటే మనకి బేసికల్గా ఇది కూడా అందరికి తెలిసినట్టే చైనాలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా ఏదో షో ఆఫ్ కోసం మొత్తం వరల్డ్ వైడ్గా వాళ్ళు రిలీజ్ అయితే చేయబోతున్నారంట. సో చూడాలి ఏమవుతుందో. ఇది వచ్చేసి మనకి May 19 అంటే ఈ మంత్ నెక్స్ట్ 4 days ఉంది మహా అయితే. సో దీంట్లో మనకి ఈ 19 రోజు అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది ఈ ఫోన్. సో గైస్ దీంట్లో డైమెన్సిటీ వచ్చేసి 1300 డైమెన్సిటీ అనమాట. అండ్ SoC ఇది 1300 డైమెన్సిటీ మీడియాటెక్ నుంచి. సో 8GB ర్యామ్ ఉంటుంది, 4500 mAh బ్యాటరీ. చాలా తక్కువ బ్యాటరీస్ తోటి కొంచెం మిడ్ రేంజ్ ఫోన్స్ అయితే అవైలబుల్ రాబోతున్నాయి గైస్. సో చూసి బై చేయండి ఏదైనా. అండ్ ఆ తర్వాత గైస్ మనకి 98 తోటి అయితే రిఫ్రెష్ రేట్ ఉంది. సో అంత ఎక్స్పెక్ట్ చేయలేనంత అయితే కాదు, కొంచెం మీడియం క్వాలిటీలోనే. సో ఆ తర్వాత మనకి 80 వాట్స్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది మనము 32,000 లోపైతే మనము ఇది ప్రైస్ రేంజ్ అయితే మనం చూసుకోవచ్చు బేసికల్గా. ఇది వచ్చేసి మనకి అలీబాబా ఎక్స్ప్రెస్ అలాంటి కొన్ని కీ ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో మనకి దాంట్లో అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో ఇదే విధంగా ఇది కూడా వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్లో అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఈరోజు టెక్ న్యూస్ అయితే ముగిసిపోయింది గైస్. ఈరోజు నేను ఓవరాల్గా మొత్తం ఫోన్స్ గురించి కవర్ చేయడం జరిగింది. ఎందుకు కవర్ చేశానంటే దానికి ఒక రీజన్ కూడా ఉందన్నమాట. సో ఈ వీక్లో నేను పర్టికులర్ 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ఆధార్ కార్డ్ అప్డేట్, ఇంకోటి వచ్చేసి ఆధార్ కార్డ్ ఏ విధంగా స్టేటస్ చెక్ చేయాలి అనేసి. సో ఫస్ట్ వచ్చేసి కొత్త ఆధార్ కార్డ్ ఏ విధంగా చేయాలి, ఇంకా సెకండ్ వచ్చేసి అప్డేట్ స్టేటస్ని ఇలా చెక్ చేయాలనేసి. సో ఈ 2 వీడియోస్ ఒకవేళ మీరు చేయలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అక్కడికి వెళ్ళేసి మీరు చెక్అవుట్ చేసుకుంటే చూసుకోండి. సో ఆ తర్వాత గైస్ ఆ వీడియోస్ చేసి ఈ పెరిఫెరల్ యాక్టివిటీస్ గురించి నేను మర్చిపోయాను అనమాట. మర్చిపోలేదు, కొంచెం పక్క పెట్టాను ఒక 1 week జస్ట్ ట్రయల్ వేసి చూద్దామని. సో వెల్ గైస్, సో దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. జై హింద్.